హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అందులో ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసాం. ఈ రోజు మనం క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏవేవి ఉంటాయో చూద్దాం. ఇవన్నీ కూడా బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. సో ఈ స్లైడ్ లోకి వచ్చేసరికి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన క్లాస్ వచ్చేసి వాట్ ఈస్ క్లాస్, క్లాస్ అంటే ఏంటి. చూడండి, ఇక్కడ మామూలుగా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వెన్ ఏ ప్రోగ్రామ్ ఈస్ రైటింగ్ యూజింగ్ క్లాసెస్ and objects, it is called as object oriented programming language అన్నాము. To achieve the four principles and to achieve the object oriented programming we have to use two concepts అన్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి క్లాస్. క్లాస్ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ క్లాస్ అంటే ఇది చూసినట్లయితే మీరు క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. ఓకేనా, ఇప్పుడు నేను డెఫినేషన్ పరంగా చెప్తున్నాను, నెక్స్ట్ నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. వాట్ ఈస్ క్లాస్ అంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. వాట్ ఈస్ స్టేట్ అంటే స్టేట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ క్లాస్ విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. ఓకే, స్టేట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ క్లాస్ విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. స్టేట్ కెన్ బి కాల్డ్ యాజ్ వేరియబుల్స్ ఆఫ్ ఫీల్డ్స్. స్టేట్ ని మనం ఏమనొచ్చు, వేరియబుల్ అని అనొచ్చు, వేరియబుల్స్ ఆఫ్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. వెన్ విల్ యూ గో ఫర్ స్టేట్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు రిప్రజెంట్ సమ్ వాల్యూ. ఓకే, వెన్ ఎవర్ వీ వాంట్ టు రిప్రజెంట్ సమ్ వాల్యూ వీ విల్ గో ఫర్ స్టేట్. ఇది మీరు కిందకు వచ్చినట్లయితే సి, ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను. ఓకే, ఐ వాంట్ టు రిప్రజెంట్ ఏజ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ యొక్క ఏజ్ ని మీరు స్టోర్ చేయాలనుకోండి. సో వీ హ్యావ్ టు యూస్ స్టేట్ అనమాట. స్టేట్ అనేది ఎందుకు, టు స్టోర్ ఎనీ వాల్యూ, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఇక్కడ బిహేవియర్ అంటే బిహేవియర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ క్లాస్. బిహేవియర్ అనేది కూడా ఏంటి, మెంబర్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ కెన్ కంటైన్ సమ్ ఫంక్షనాలిటీ. అది ఏం కలిగి ఉంటుందండి, సమ్ ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది, ఆర్ లాజిక్. బిహేవియర్ కెన్ బి కాల్డ్ యాజ్ మెథడ్. ఓకే, ఈ స్లైడ్ లో మనం ఏం తెలుసుకున్నాం అంటే మనం టు అచీవ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ టూ కాన్సెప్ట్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. ఓకే, వాట్ ఈజ్ స్టేట్ అంటే స్టేట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. అదేం కలిగి ఉంటుంది, సమ్ వాల్యూని కలిగి ఉంటుంది. వాట్ ఈస్ బిహేవియర్? బిహేవియర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ క్లాస్, అది కూడా మెంబర్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ రిప్రజెంట్ సమ్ లాజిక్. ఓకేనా, విచ్ రిప్రజెంట్ సమ్ లాజిక్. ఓకే, మీకు ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ క్లాస్ అని మనం అడిగితే సింపుల్ గా ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. యాపిల్ అనేది మనకి ఇది యాపిల్ ఫోన్ అనుకోండి. యాపిల్ ఫోన్ అంటే అది ఒక క్లాస్ అనుకోండి. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇది మనకు చూడడానికి ఎలా కనిపిస్తుందండి, ఇది ఒక స్ట్రక్చర్ ఉందా, ఈ స్ట్రక్చర్ ని మనం ఏమంటాము, ఇది క్లాస్ అనేది ఒక యాపిల్ ఫోన్ అనుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, దాని యొక్క స్ట్రక్చర్ ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఈ క్లాస్ దగ్గర ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక మొబైల్ ఫోన్, అది మనకేంటి, దాని యొక్క స్ట్రక్చర్ మనకి యాడ్ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ లో కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్. అంటే ఈ క్లాస్ యొక్క స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది యాపిల్ అనేది ఒక క్లాస్ అయినప్పుడు దీని స్ట్రక్చర్ ని మనం ఏమంటామండి, ఆబ్జెక్ట్ అంటాం. సింపుల్ గా వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్. అంటే ఈ క్లాస్ లో ఏదైతే మనకు
మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉంటాయో దానికి ఫిజికల్ ఎగ్జిస్టింగ్ మనం ఏదైతే ఇస్తుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటామండి. ఇక్కడ మీరు సింపుల్ గా చూసుకుంటే డేటా మెంబర్స్ అంటే ఏంటి, ఏం లేదండి. ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్ట్ లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇది మొబైల్ ఫోన్ అనేది మనకు ఆబ్జెక్ట్ అన్నాం. ఈ మొబైల్ ఫోన్స్ కి ఏముంటుందండి, కలర్ అనేది ఉంటుంది. ఓకే, కలర్. ఓకే, దీని యొక్క ప్రైస్ అనేది ఉంటుంది, మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు కలర్ అనేది మనకి ఎలాగంటే మనం చూడగలుగుతాం. అంటే మనం ఇప్పుడు ఈ కలర్ ఏ కలర్ లో ఉందో మనం తెలుసుకోగలుగుతాం. ప్రైస్ అంటే ఎంత ఉంటుంది, ఒక 50,000 60,000 40,000 ఉంటుంది. ఓకే, మొబైల్ అంటే మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈ నంబర్స్ ని కలర్స్ ని అన్నిటిని మనం ఏం చేయాలి, లేదా మనం స్టోర్ చేసుకోవడమో లేదా ఈ కలర్ ని చూడడమో ఉంటుంది. ఇవి ఏంటివి, మనం ఈ మొబైల్ ఫోన్ కొనాలంటే ఇవన్నిటిని కూడా మనం ఓబే చేయాలన్నమాట. ఇవన్నిటిని ఏమంటారంటే డేటా మెంబర్స్ అంటారు. ఓకే, ఇది స్టేట్ అన్నమాట. స్టేట్ అని ఎందుకన్నానంటే విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. ఇప్పుడు ప్రైస్ అనుకోండి, సమ్ వాల్యూ మనం స్టోర్ చేస్తామా లేదా, మొబైల్ నంబర్ సమ్ వాల్యూ అనేది ఉందా లేదా, కలర్ అది ఏ కలర్ అనేది మనం మెన్షన్ చేస్తామా లేదా. ఫంక్షనాలిటీ అంటే ఏం లేదండి, అంటే మొబైల్ ఫోన్స్ అంటే మనకు అంటే దేనికి ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్స్ మనం ఎలా ఉపయోగ చేసుకోవచ్చు, కాల్స్ చేయడానికి ఉపయోగించవచ్చు, మెసేజ్లు పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఒక క్లాస్ అనేది, ఒక సింపుల్ క్లాస్ అనేది తీసుకుంటే ఆ క్లాస్ లో ఎవరెవరు ఉంటారండి, స్టేట్స్ బిహేవియర్స్ ఉంటాయి. స్టేట్ అంటే ఏమన్నాను, విచ్ స్టోర్ సమ్ వాల్యూ ఆర్ విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. ఓకే, బిహేవియర్ అంటే ఏమన్నాను, విచ్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు చూడండి, ఫోన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అండి, కాల్ చేసుకోవచ్చు, లేదంటే మెసేజెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫోన్ యొక్క ఫంక్షనాలిటీ. దీన్ని ఏమంటారు, మెథడ్ అని అంటారు. ఓకేనా, ఇప్పుడున్న ప్రైజ్, మొబైల్ నెంబరు అవన్నీ ఏంటి, స్టేట్ అంటే ఏంటి, విచ్ స్టోర్ సమ్ వాల్యూ. ఓకేనా, ఇదండి అంటే క్లాస్ గురించి, ఆబ్జెక్ట్ గురించి, డేటా మెంబర్స్ గురించి ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, అసలు మనకు సింటాక్స్ ఎలా ఉంటుంది, క్లాస్ మనం రాయాలి కదా, రాయడానికి మనకు సింటాక్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీరు యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారండి. యాక్సెస్ మాడిఫైయర్స్ ఎందుకంటే టు రిస్ట్రిక్ట్ అవర్ క్లాస్. ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి వెళ్ళాలి, లేదా ఒక క్లాస్ ఐటమ్స్ ని నేను ఇంకో క్లాస్ లో యూజ్ చేసుకోవాలి, లేదా ఒక క్లాస్ ని నేను వేరే క్లాస్ కి పోనీకుండా రిస్ట్రిక్ట్ చేయాలి. ఏంటి యాక్సెస్ మాడిఫైయర్స్ ఏంటంటే మనకు కంట్రోలర్ లాగండి. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, లేదా క్లాసెస్ కి ఉన్న అంటే ఫెసిలిటీస్ కానీ ఫీచర్స్ కానీ ఫ్యూచర్ యాక్సెస్ చేసుకోవడానికి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేటివి మనకు యూజ్ చేస్తామండి. దీని గురించి నేను కమింగ్ క్లాసెస్ లో నీట్ గా చెప్తాను. ఇది జస్ట్ సింటాక్స్ మాత్రమే. యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ అనేది మామూలుగా క్లాస్ అనేది ఒక కీవర్డ్, క్లాస్ నేమ్ అంటే ఇక్కడ మొబైల్ అనేది క్లాస్ నేమ్ అనమాట. యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ నేమ్. ఇక్కడ ఫ్లో బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఇక్కడ స్టేట్ అండ్ బిహేవియర్. స్టేట్ అంటే చెప్పాను, స్టేట్ వాట్ ఈస్ మెన్ బై స్టేట్, విచ్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. వాట్ ఈస్ మెన్ బై బిహేవియర్, విచ్ పర్ఫార్మ్స్ సమ్ లాజిక్. ఇదండి, ఇది బేసిక్ సింటాక్స్ ఫర్ క్లాస్ అని. ఓకే, ఇప్పుడు మెథడ్ అన్నాం కదా, మెథడ్ అంటే ఏంటి, విచ్ పర్ఫార్మ్స్ సమ్ లాజిక్. మెథడ్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లాస్ లోపల ఉంటుంది. సో దీనికి కూడా ఒక సింటాక్స్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, యాక్సెస్ మాడిఫైయర్, రిటర్న్ టైప్. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్. ఇక్కడ మనం లోపల పారామీటర్స్ ఇస్తాం. దీన్ని కూడా నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెథడ్ హెడ్డింగ్ అంటారు. ఇది మెథడ్. దీని లోపల ఏదైతే మనం రాస్తామో దాని మెథడ్ బాడీ అంటారు. C#.NET లో అయితే console.write అని, జావాలో అయితే system.out.println అని మనం యూజ్ చేస్తామండి. ఇది మెథడ్ సింటాక్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనేటివి యాడ్ ఉంటాయండి ఇన్సైడ్. ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా మనం చూద్దాం. ఇన్ C#.NET వేరియబుల్స్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ లోకల్ వేరియబుల్, సెకండ్ వన్ ఇస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, థర్డ్ వన్ ఇస్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, మనకు ఈ వేరియబుల్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ ద క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ వీ విల్ గో ఫర్ విచ్ వన్ we want. ఓకేనా, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఏ వేరియబుల్ విచ్ వాస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద మెథడ్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్స్. ఓకేనా, లోకల్ వేరియబుల్స్. వాట్ ఈస్ మెన్ బై ఇన్స్టాన్స్. ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, a variable which is declared inside the class and outside the method is called instance variables. Here instance is nothing but object. Okay na,
with that we can say that instance variables is related to object. ఓకేనా, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వరకు ఏంటంటే జస్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. నెక్స్ట్ వీడియో మీకు ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ which was declared inside the class and outside the method by using static keyword, which is called static variable. Okay na, here the static variable is related to class. అసలు ఈ వేరియబుల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక క్లాస్ లో మనం దేన్నైనా ఒక పర్సన్ ని పెట్టాలన్నా లేదా ఒక వేరియబుల్ ని స్టోర్ చేయాలన్నా మనకి వేరియబుల్స్ అనేటివి అవసరం. ఈ వేరియబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు. there are 3 types of variables in C#.NET. First one is local variable, second one is instance variables, third one is static variable. When will you go for local variables అంటే whenever we want to allocate a memory space within the class. అలాంటప్పుడు మనం ఇక్కడ చూడండి, బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ విచ్ వాస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద మెథడ్ లోపల ఉంటూ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్స్ అంటాం. దీన్ని కూడా నీకు ప్రాక్టికల్ గా చూపించినప్పుడు మీకు నీట్ గా అర్థమైతే అవుతుంది. జస్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఎన్ని రకాల వేరియబుల్స్ ఉంటాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి. ఇంకేం చేసాము? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే మనం ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం వేరియబుల్స్ అనేది అసైన్ చేస్తాము. స్టాటిక్ వేరియబుల్స్ ఏమన్నాను? క్లాస్ రిలేటెడ్ టు క్లాస్ అన్నాను. ఇదండి. ఓకే, నెక్స్ట్ వీడియో. ఓకే, ఇదండి, ఇది ఈరోజు క్లాసు. ఫస్ట్ మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాట్ ఈస్ క్లాస్ అంటే చెప్పాను. క్లాస్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ క్లాస్? టు అచీవ్ వాట్ ఈస్ క్లాస్ అంటే, క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ which consists of states and behaviors అన్నాను. వాట్ ఈస్ meant by ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్? ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ అంటే ఏం చెప్పాను? ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ అంటే ఏం చెప్పాను? ఇది చూపించాను, ఈ డయాగ్రామ్ అనేది చూపించాను. ఇక్కడ యాపిల్ అనేది క్లాస్ అయితే దాంట్లో ఉన్న దాని ఫిజికల్ ఎక్సిస్టెంట్ ని, దాని ఫిజికల్ రూపాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు అన్నాను. దాంట్లో ఉన్న మెంబర్స్ ఏమంటారంటే డేటా మెంబర్స్ అంటారు అన్నాను. ఇక్కడ మనకు డేటా మెంబర్స్ అనేది స్టేట్ అన్నాను, బిహేవియర్ అన్నాను. స్టేట్ అంటే విచ్ స్టోర్స్ ఎనీ వాల్యూ అన్నాను. ఇది వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని స్టేట్ అన్నాము. బిహేవియర్ అంటే విచ్ పర్ఫార్మ్ సమ్ ఫంక్షనాలిటీ, కాల్ చేయడము, మెసేజ్ చేయడము, ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీ అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్ గా. నెక్స్ట్ మళ్ళీ ఏం చూసాం మనం? సింటాక్స్ ఫర్ క్లాస్ చూసాం. సింటాక్స్ ఫర్ క్లాస్ అయింది. నెక్స్ట్ మెథడ్ అంటే తెలుసు, మెథడ్ విచ్ పర్ఫార్మ్స్ సమ్ లాజిక్, మెథడ్ అంటే చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూసామంటే వేరియబుల్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ C#.NET లో ఏవేవి ఉన్నాయో అని చూసాం. ఇవన్నీ కూడా మనకి వేరియబుల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను వేరియబుల్స్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మరియు క్లాసెస్ కి ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ అనేది మనం చేద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.